శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం వృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైత్యద్రాజ్యం మహాబలః. దశరథుడు మరణించిన తర్వాత వశిష్ఠుడు మొదలైన వారు భరతుడిని రాజ్యం చేయమని ఆజ్ఞాపించారు. తనకు రాజ్యం చేసేటువంటి సమర్థత ఉన్నా కూడా భరతుడు రాముడిపై తనకున్నటువంటి గౌరవంతో ఒప్పుకోలేదని భావం. భరతుడు రథం అడవులు, కొండలు, నదులు దాటి అయోధ్యలోకి ప్రవేశించింది. అయోధ్య నగరం కళతప్పి ఉండటాన్ని గమనించాడు. మొదటగా తండ్రిని చూడాలని చెప్పేసి మహారాజు మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోవటం చూశాడు. తన తల్లి అయినటువంటి కైకేయి గృహానికి వెళ్ళాడు. అప్పుడు కైకేయి బంగారు సింహాసనం మీద కూర్చొనుంది. భరతుడిని చూసి ఏమప్పా బాగున్నావా అని యోగక్షేమాలు అడిగింది. సీతారాముల కోసం ఏడుస్తూ ఏడుస్తూ మీ నాన్నగారు ప్రాణం విడిచిపెట్టారు తెలుసా? అప్పుడు భరతుడు ఆశ్చర్యంగా ఇలా అడిగాడు, అసలు సీతారామలక్ష్మణులు అడవికి ఎందుకు వెళ్ళారు అన్నాడు భరతుడు. అప్పుడు కైకేయి, నాకు మీ తండ్రి పూర్వం 2 వరాలు ఇచ్చాడు, నీకు తెలియదులే, అవి ఇప్పుడు నేను కోరుకున్నాను, దాంట్లో తప్పేముంది. నేను మొదటి వరంగా రాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేయాలని కోరుకున్నా. 2వ వరంగా నేనేం చెప్పాను తెలుసా? నువ్వు రాజు కావాలని కోరుకున్నాను. నేను రాజమాత తెలుసా? ఇదంతా నీకోసమే చేశానయ్యా, నువ్వు విచారించకు. జీవులందరూ చివరికి పరలోకానికి చేరుతారు, వేదాంతం చెప్తుంది. అందరూ వెళ్ళాల్సిందే కదా కొడక, అందుకని నీకు ధర్మం తెలుసు కదా, ఎందుకు చెప్పాలి నేను. కాబట్టి వశిష్ఠుడు మొదలైన మునులు చెప్పినట్లుగా చేసి నువ్వు రాజు కా, నువ్వు బాగా రాజ్యం అనుభవించు అంత చెప్పుకొని వచ్చింది. భరతుడికి కైకేయిని చూసి అసహ్యం కలిగింది. అసలు నీ ముఖం చూసి నిన్ను చంపినా పాపం లేదు, అసలు చంపటానికి నా చేతులు రావటం లే, అంత పాపం చేసుకున్నాను. చంపినా పాపం లేదు, కానీ తల్లిని వధించినటువంటి అధర్మపరుడు అని చెప్పేసి రాముడు నామకం కూడా చూడడు తెలుసా? అందుకే నిన్ను వదిలేస్తున్నాను. అంత మంత్రులందరూ కూడా అక్కడికి వచ్చారు. కౌసల్య సమిత్రులు కూడా వచ్చారు అక్కడికి. నన్ను నా రాముడి దగ్గరకు చేర్చు అని కోరుకుంది కౌసల్య. అప్పుడు భరతుడు, అమ్మా నేను నిర్దోషి, నేను ఏడుస్తూ కౌసల్య దగ్గరే నిద్రపోయాడు. అట్లా అమ్మను చూసి ఆ మూర్ఛపోయి తట్టుకోలేక దుఃఖము ఆయాసంతో అక్కడే అమ్మ వచ్చిందని అమ్మ వడిలో అటనే పడుకున్నాడు. ఈ అమ్మ వడిలో కాదు, కౌసల్యమ్మ వడిలో. తెల్లవారింది. వశిష్ఠాది మునులంతా దశరథుడికి చేయవలసినటువంటి అంతిమ సంస్కారాలను జరిపించారు. అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. శత్రుఘ్నుడు భరతుడితో మాట్లాడుతూ ఉండగా సేవకులు మంథరను పట్టుకొచ్చి, స్వామి ఆమె చేసిన పని ఈమె, ఎంత పని చేసిందంతా ఈవిడే, ఈ ముసలది, గూను ముసలది, ఇదే చేసిన పని అంతా ఇంత, ఇది చూడు దీన్ని ఎట్లా ఉందో, దీన్ని ఏం చేయాలి చెప్పండి. శత్రుఘ్నుడు ఆమెను కాలితో తన్నాడు ఒక్కపారి. సంహరించబోతుంటే అప్పుడు భరతుడు అడ్డపడి ఆ కోపాన్ని దిగమించుకొని ఆ శత్రుఘ్నుడు మంథరను వదిలిపెట్టాడు. అప్పుడు అక్కడికి వశిష్ఠాది మునులు మంత్రులంతా వచ్చారు. భరతుడితో, రాజకుమారా నువ్వు రాజ్యం స్వీకరించు నాయనా, ఇది నీ పితృదేవుల ఆజ్ఞ అన్నారు. అప్పుడు భరతుడు, ఇది ఇక్ష్వాకు వంశం, పెద్ద కుమారుడే రాజ్యం చేయాలి, రాముడికి బదులుగా నేను వనవాసం చేస్తాను, ఇప్పుడే బయలుదేరి రాముడిని అయోధ్యకు నేను తీసుకొస్తానని రాముడు ఉన్నటువంటి ఎట్లా ఉన్నాడో అట్లనే ప్రయాణం అయ్యాడు. రాజుగా తనకు పాలించగల సమర్థత ఉన్నా, ఎవరెన్ని ధర్మాలు చెబుతున్నా భరతుడు మాత్రము రాజ్యం స్వీకరించటానికి అంగీకరించలేదు. రాముడికే రాజ్యం అప్పగించాలి అని నిర్ణయించుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆదర్శ జీవితం ఆ మహానుభావుడిది.
ఓం సీతారామాభ్యాం నమః.